హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. పీఎం ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని కేంద్రం పొడిగించింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు అతి తక్కువ ధరలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై చేసిన తాజా ప్రకటన లక్షలాది నిరుపేదలకు ఉపశమనం కలిగించనుంది. ఎవరైనా ఏ కారణం వల్లనైనా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే ఈ ఏడాది డిసెంబర్ 2025 వరకు దరఖాస్తు చేయొచ్చు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్ యోజన 2 పథకాలకు దరఖాస్తుల చివరి తేదీని పొడిగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 92.61 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 25 సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును డిసెంబర్ 30, 2025 వరకు పొడిగించింది. పీఎంఏవై కింద పక్కా ఇల్లు నిర్మించడానికి తక్కువ ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. పీఎం ఆవాస్ యోజనకు అర్హత. మొదటిగా పీఎం ఆవాస్ యోజనకు దరఖాస్తుదారుడు భారతదేశ పౌరుడు కావాలి. దరఖాస్తుదారుకు దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల దరఖాస్తుదారుల కుటుంబం నెలవారీ ఆదాయం 10,000 కంటే తక్కువగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులను సామాజిక ఆర్థిక సర్వే, జనగణన ఆధారంగా ఎంపిక చేస్తారు. పట్టణ ప్రాంతాల దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం ఆర్థికంగా బలహీన వర్గాలకు 3 లక్షలు, తక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు 6 లక్షలు, మధ్యతరగతి ఆదాయం ఉన్న వర్గాలకు 9 లక్షల వరకు ఉండాలి. ఈ సమూహాలకు చెందిన మహిళలు, ముఖ్యంగా వితంతువులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు అల్పసంఖ్యాక సమూహాలకు చెందిన మహిళలు లబ్ధిదారులవుతారు. ఇందులో రిక్షా కార్మికులు, చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వలస కార్మికులు లబ్ధిదారులవుతారు. ఎలా దరఖాస్తు చేయాలి? మొదటిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. హోమ్ పేజ్లో ఉన్న సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్ కింద మీరు క్లిక్ చేయాలి. తర్వాత ఆ డ్రాప్ డౌన్ మెనూలో యువర్ స్టేటస్ ఎంపిక చేసుకోవాలి. వేరే పేజ్కు రీడైరెక్ట్ అవుతుంది. అందులో మీ పేరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. చెక్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కన్ఫర్మ్ చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్ ఫామ్లో అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా నింపండి. అనంతరం అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత క్లిక్ చేయాలి. ఏ పత్రాలు అవసరం? లబ్ధిదారుడి ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ ఖాతా వివరాలు, రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేక పాన్ కార్డ్ లాంటి ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ డాక్యుమెంట్ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.